ఇప్పుడే కోటలోకి వచ్చి ఎంట్రన్స్ పెద్ద ద్వారాలు వచ్చి మీరు గమనించవచ్చు. డైరెక్ట్ కోట లోపలికి బైక్ని కార్ని కూడా తీసుకొని వెళ్ళచ్చు. ఒక పెద్ద గుండు అయితే ఉంది, మా ఫ్రెండ్ అయితే దాన్ని ఎత్తడానికి ట్రై చేస్తున్నాడు, అదైతే పైకి లేయటం లేదు. గ్రిప్ దొరకలా దీనికి. ఎత్తు ఎత్తరా బెయ్ బెయ్ జై బజరంగ లేలేదా. ఇది వచ్చేసి బందీఖానా జైలు అనమాట. ఇది పాతకాలపుది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే గుడి అయితే ఉంది. జై బజరంగ బలి. ఎత్తాలమ్మా ఎత్తుతో అంతేనా ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎత్తాలి బ్రో, ఎత్తినాడు బ్రో. ఏయ్ సూపర్. దాన్ని ఏమున్నది లెక్క చేస్తానా? నువ్వంటే ముక్కు ఎత్తినావు, కట్టు తీసుకొని ఎత్తినా నేను. ఈజీ మళ్ళీ ఎత్తు ఎత్తేసిన దాన్ని నువ్వంతా పెట్టాలా ఎత్తినావు. నేను పట్టు తీసుకొని ఎత్తినారా? ఒకసారి ట్రై చేసిన ముక్కి ఎత్తినా లేచిందే పర్వాలేదా. ఫస్ట్ టైం 3 సార్లు ఎత్తినా నేను. ఒకసారి పక్కనే అసలు చూడలేదాన్ని. ఇప్పుడు ఈ జైలు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. ఈ జైల్లో ఏమేమి ఉందనేసి. ఈ రాళ్ళ మధ్యలో ఇక్కడ చిన్న ద్వారం అయితే ఉంది ఒకటి. ఏమో భయంకరమైన శబ్దాలు అయితే వస్తున్నాయి ఇక్కడ నుంచి. కిచకిచా అని గబ్బిలాలు అయితే ఉన్నట్టున్నాయి. నాకైతే చాలా భయంగా అయితే ఉంది. ఏముంది ఇక్కడ ఒక్కనే వస్తున్నా. మా గబ్బిలాలు అయితే ఉన్నాయి పైన. చాలా పురాతనమైనది జైలు. ఓ సూపర్గా అయితే ఉంది ఇక్కడ. చీటికలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఈ పైకి అయితే వెళ్ళి చూద్దాము ఈ లోపల ఏముందో. ఎంట్రన్స్ గేట్ ఇది. ఇక్కడికి అయితే వెళ్దాము. గబ్బిలాల సౌండ్ అయితే ఒక రేంజ్లో వస్తున్నాయి. అనదర్ లెవెల్లో అయితే వస్తున్నాయి గబ్బిలాల సౌండ్లు. వావ్ చాలా పెద్దగా అయితే ఉంది హైట్గా. మామూలుగా మనం అయితే ఒక 2 ఫ్లోర్ల హైట్ అయితే ఉంది. అప్పట్లోనే ఇంత బాగా కట్టారంటే చాలా గ్రేట్ అబ్బా. గబ్బిలాల సౌండ్లు అయితే ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి వస్తున్నాయి జైలు నుంచి. ఇవన్నీ దుసుకొని వెళ్తున్నాయి. గబ్బిలాలు అయితే భయంకరంగా ఉన్నాయబ్బా ఇక్కడ. ఆ సౌండ్లకే భయం వేస్తుంది ఇక్కడికి పోవాలంటేనే. ఓహో గబ్బిలాలు. ఓయబ్బా గబ్బిలాలు ఏం తిరుగుతున్నాయో. జైలు చాలా భయంకరంగా ఉంది బా. జైలు చాలా పురాతనమైంది. కానీ గబ్బిలాలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ హిడెన్ రూమ్ అయితే ఉంది ఒకటి. ఓబో గబ్బిలాలు తిరుగుతున్నాయి స్వామి. ఇక్కడ ఒక కిందికి ఒక రోడ్డు అయితే ఉంది. ఇక్కడికి అయితే వెళ్ళి చూద్దాం ఏముందో. ఓబో ఇదేదో ఇలా ఉంది. ఓరు నాయన ఇదేంద్రా రోయ్. ఊరి ఇదేంద్రా ఇంత లోతుంది ఇడా. ఓరు స్వామి అప్పట్లో 5 ఏళ్ళు ఇక్కడ వేసేవాళ్ళ. భయంకరంగా ఉంది రా స్వామి జైలు. చూస్తే వర్తు నిమ్మ తోటలు పచ్చదనంగా. అక్కడ ఒక గుడి అయితే ఉంది. సూర్య దేవాలయం ఏదో తెలీదు. అక్కడికి అయితే వెళ్దాం నెక్స్ట్. అక్కడ చాలా పెద్ద బావి అయితే ఉంది. ఇక్కడ గుడి కూడా ఉంది పాతకాలపు నాటిది. ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి బావిలో. చాలా పెద్ద బావి కానీ ఇది. ఒకప్పుడు కోటకి ఇయే సరఫరా చేస్తూ ఉన్నారేమో వాటర్. చాలా లోతుగా అయితే లోడారు ఈ బావిని. ఓకే గుడికి ఎంట్రన్స్ ఇక్కడి నుంచి అయితే ఉంది. గుడి పై గోపురం అయితే పడగొట్టినట్టున్నారు. మాధవరాయ స్వామి దేవాలయం పురాతన కాలంలో అయితే నిర్మించారు. దీని యొక్క గోడ కూడా చూసుకోవచ్చు. ఈ గుడిని మీరు చాలా సినిమాల్లో కూడా చూశారు. పొలిమేర 2 మూవీలో చూసినటువంటి స్పాట్ ఇదే గుడి. సాహసం సినిమాలో కూడా ఉంది ఈ గుడి. దిస్ ఈస్ ద టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. గోపురం చాలా హైట్లో అయితే ఉంది. ఇది పురాతన కాలం నాటికి సంబంధించినటువంటి హిందూ దేవాలయం. గాలి అయితే ఎక్కువగా తోలుతుంది. ఇదే గుడి, మెయిన్ గుడి. గర్భగుడి దగ్గరికి అయితే వెళ్దాం. లోపల విగ్రహం ఉందో లేదో చూడొచ్చు. అప్పటి కాలపు నాటి ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా అయితే చెక్కారు.
మన గుడిని చాలా మంది అయితే దోచుకున్నారు. చాలా మంది రాజులు అయితే దండయాత్రలు చేసి గుడులను ధ్వంసం చేయడం అటువంటివి అయితే చేశారు. అందువల్లే మన గుళ్ళు ఈరోజు ఇలా శిథిలావస్థలో పడున్నాయి. చాలా మంది అయితే దోచుకున్నారు మన టెంపుల్స్ని. ఈ గుడినే మీరు పొలిమేర సినిమాలో చూసింది. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ చూడండి రాయి ఎలా ఉందో పైన. ఈ ఆర్కిటెక్చర్ కూడా మొత్తం చూడండి, మొత్తం రాయితోనే కట్టారు మొత్తం కూడా. ఇక్కడ అయితే మెయిన్ విగ్రహం అయితే ఉండింది గర్భగుడి. ఇప్పుడు ఇక్కడ ఏ విగ్రహం లేదు, ఏ పూజలు జరగవు ఇక్కడ. ఇది చాలా దురదృష్టం అని చెప్పవచ్చు. కనీసం ఇప్పుడైనా మన గవర్నమెంట్ మేలుకొని ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టించి పూజా కార్యక్రమాలు అటువంటి చేపిస్తే బాగుండేది నా అభిప్రాయం. వాళ్ళెవరో ఇలా చేశారని మనోళ్ళు కూడా పట్టించుకోకపోవడం ఇది బాగాలేదు. పొలిమేర సినిమాలో మీరు ఈ సీన్ అయితే గమనించగలరు. ఇక్కడ గోడ చాటును అయితే దానుకొని హీరో అయితే చూస్తూ ఉంటాడు. ఆ సన్నివేశాలన్నీ కూడా ఇక్కడే అయితే తీశారు. చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్రహరీ, టెంపుల్ యొక్క ప్రహరీకి ఇలాగైతే కట్టారు షెల్టర్ అలా. గుడి చుట్టూరు అయితే నిర్మించారు. ఆల్మోస్ట్ వీటిని కూడా ధ్వంసం చేశారు. గుడి పైన కూడా ఇలా ఉంటుంది. గుడి పైన కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే మీరు గమనించవచ్చు. దిస్ ఈజ్ ఇండియన్ ఆర్కిటెక్చర్. ఇది మన వాళ్ళే కట్టినారు, గుడికి సంబంధించినటువంటి వాళ్ళు. పెద్ద కోనేరు, బిగ్ ట్యాంక్ అనే పేరు ఉంది దీనికి. ఇక్కడ ఎదురుగా చూస్తుంది జుమ్మా మసీద్ అంట. సేమ్ చార్మినార్ ఉన్నట్టుంది. లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి జుమ్మా మసీదు, ధ్యానగారము, రంగనాయకుల స్వామి దేవాలయం, పెన్నాలోయ. చాలా పెద్దదిగా అయితే ఉంది మసీదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సూపర్గా అయితే ఉంది. సేమ్ చార్మినార్కి వచ్చినంత ఫీలింగ్ అయితే ఉంది. నేను ఎప్పుడైతే చార్మినార్కి వెళ్ళలేదు. ఇదంతా మసీద్, నమాజ్ చేసుకునేదానికి అనుకుంటాను. ఇదంతా ఏరియా బాగుంది. దిస్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కూడా బాగుంది. లోపల చాలా బాగుంది. ప్రస్తుతం ఇది కూడా క్లోజ్లోనే అవుతూ ఉంది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ సూపర్గా ఉంది. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. దిస్ ఇస్ కార్తిక్. ఈ చాలా వరకు రాళ్ళు, ఆ గుడి కట్టడానికి వస్తే ఈ రాళ్ళను కూడా కట్ చేసి వాళ్ళు గుడి కట్టడం అయితే జరిగింది. మనకు ఈజీగా తెలుస్తాయి ఆనవాళ్ళు. ఇదే ది గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా. వాటర్ అయితే పచ్చగా ఉంది. ఇక్కడ రాక్స్ చాలా బాగున్నాయి. సూపర్ వ్యూ బ్రో. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వర్త్ అనిపిస్తుంది 100%. అలా ఉంది వ్యూ. వర్త్. గ్రాండ్ కెనాన్ వ్యూ చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే హెల్మెట్లు పోయినాయని ఫ్రాంక్ అయితే చేసినాడు. వాడు ముఖం చూస్తానే మాకు అర్థమైంది. వాడంతా నిబ్బాగా అయితే ప్లాన్ చేసినాడు. వాడు ముఖం చూస్తానే మేము కనుక్కున్నాము. హెల్మెట్లు ఒక ఏటికి కనుక్కున్నాం మేము. ఇక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడను అయితే ఎక్కి వ్యూ అయితే చూపిస్తాను మీకు. ఒరే మీ ముఖాలు చూస్తానే అర్థం అవుతుందిరా. ఇది అబద్ధం చెప్పేటప్పుడు కూడా దాంతో ఒక ఎమోషన్, ఒక బాధ అనేది ఉంటుంది. మీరు చెప్తా అంటే హౌలే. ఇక్కడ బోటింగ్ చేద్దామని బోటింగ్ అయితే వచ్చాము, కానీ రేట్ అయితే ఎక్కువ చెప్పారు. అందుకనేసి మేమైతే రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద అయితే నడుస్తున్నాను. చాలా భయంగా ఉంది. చాలా హైట్ లో అయితే ఉంది ఈ బ్రిడ్జ్. గాలి కూడా ఎక్కువగా తోలుతుంది. ఇది వచ్చేసి పెన్నా రివర్. మనకు ఈ నీళ్ళే మనకు వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సోమశాలకి అట్ట చెన్నూరు దగ్గర నుంచి పోయే నది అయితే ఇక్కడి నుంచి వస్తుంది. వాటర్ అంతా కూడా ఈ
గండికోట దగ్గర నుంచే. డ్యామ్ వ్యూ చూడండి ఒకసారి. అక్కడ వచ్చేసి మెయిన్ గేట్స్ అయితే ఉన్నాయి డ్యామ్కి. ఈ డ్యామ్ మొత్తం కూడా రాయి మరియు మట్టితో అయితే నిర్మించారు. బోటింగ్ అయితే అక్కడ అయితే ఉంది. ఇక్కడ అయితే దీనికి సంబంధించినటువంటి మిషనరీ అయితే ఇక్కడ ఉంది, పైప్ లైన్ కి సంబంధించినటువంటివి. ఈ ఊరు బడి వేడిగా ఉన్నారా? ఏంద్ర కుదురుతుంది బా. ఇక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎటువంటి వ్లాగ్ అయితే చేయను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.